మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ కొన్ని యాక్టివిటీస్లో కానీ ఏమాత్రం గవర్నమెంట్ స్కూల్కి తగ్గకుండా ప్రైవేట్ స్కూల్లో కూడా సత్తాని సాధిస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్. దీనికి నిదర్శనం బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్ కానీ బిఆర్ ఆక్స్ఫర్డ్ కాలేజీ కానీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఇక్కడ తైక్వాన్లో ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో ఈ యొక్క ఆనందాన్ని మన ముందు ఉన్న డైరెక్టర్ సార్ మాట్లాడి తెలుసుకుందామా? ఆ సార్ వాళ్ళ ఆనందాన్ని మనం షేర్ చేసుకుందాం. సో నమస్తే సార్. నమస్తే. ఈ రోజు చూసినట్లయితే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే స్పోర్ట్స్ ఉంటాయి, చదువు ఉంటుంది, ఈ ప్రైవేట్లో ఏముంటాయి, ఓన్లీ చదువు మాత్రమే ఉంటుందా అన్న రోజుల్లో మళ్ళీ మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు సార్. ఎలా ఉంది సార్ మీ కాలేజ్ తరపు నుంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం? చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచే మా స్కూల్లో లెవెల్లో సలాం గారు అనే ఒక మాస్టర్ గారి ఆధ్వర్యంలో మా దగ్గర ఒక స్పోర్ట్స్ అకాడమీ అని మేము పెట్టాం. దాని ద్వారా ఎన్సిసి ఈ తైకొండాలో ఈక్వల్గా శిక్షణ ఇస్తూ పిల్లల్ని చదువులోనే కాకుండా ఐఐటి ఎగ్జామ్స్లోనే కాకుండా స్కూల్ లెవెలు, ఇంటర్మీడియట్ లెవెలు, డిగ్రీ లెవెల్లో కూడా ఒక అంటే పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ ఆస్పెక్టే కాకుండా సామాజిక బాధ్యతలు తెలిసేటట్లుగాను, లేకపోతే శారీరక దారుఢ్యం మంచిగా ఉండేటట్టు ఈ గేమ్స్ని పిల్లలకి ఇవ్వటం ద్వారా వాళ్ళు ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్స్గా, ఒక మంచి లీడర్స్గా వెళ్ళటానికి, దేశభక్తిని బాగా పెంపొందించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతసేపు మోస పద్ధతులు ఎడ్యుకేషనే కాకుండా మేము అన్నీ కూడా సమపాళ్ళలో తీసుకెళ్ళడానికి మా కరస్పాండెంట్ గారు బండి వెంకటేశ్వర గారు కానీ, మా చైర్మన్ గారు భాస్కర్ గారు కానీ వాళ్ళు ఎంతో సపోర్ట్స్తో మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము ఈ కార్యక్రమాలను చేసి వాళ్ళ కే భవ్య, భాస్కర్ రెడ్డి అనే విద్యార్థులు ప్రజెంట్ ఖేలో ఇండియాకి సెలెక్ట్ అయ్యి రేపు తమిళనాడులో జరగబోయే ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు సార్. మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు బెజవాడ నరేంద్ర బాబు. సో మీ కాలేజీ తరఫున ఇలా స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం, ఇంకా ముందుకు వెళ్ళడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషకరం అండి. ఇప్పుడున్న ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో అందరూ కూడా ర్యాంకులు కావాలి, పిల్లలు స్ట్రెయిన్ చేసుకుంటూ వాళ్ళకి మానసికంగా ఉల్లాసంగా లేకుండా రూముల్లో బంధించేసి, రూముల్లో అంటే ఎప్పుడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్, స్టడీ అవర్స్ అని చెప్పి అప్పుడప్పుడు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయటం వలన పిల్లవాడు మానసికంగా చాలా స్ట్రెంథన్ అవుతాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చూసుకుంటే అంటే జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, ఎంసెట్ కానీ ఏ స్టూడెంట్ అయితే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడో ఆ స్టూడెంట్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా స్ట్రెంథన్గా ఉంటున్నాడు. మేము అబ్జర్వ్ చేసింది అది. ఎక్కడా కూడా మీరు ఏ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో చూసుకున్నా కూడా ఒక ఎన్సిసి కానీ, ఒక స్పోర్ట్స్ అకాడమీ కానీ, ఒక గ్రౌండ్ కానీ, సండే పూట కూడా ప్రతి స్టూడెంట్కి గ్రౌండ్ ఇచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్ అయిపోగానే ఒక 1 అవర్ గ్రౌండ్ ఇచ్చేసి మా కాడ రిటైర్డ్ ఆర్మీ సార్ని కూడా ట్రైనప్గా పెట్టుకొని వీళ్ళందరికీ యాక్టివిటీస్ చేపించడం చాలా సంతోషంగా ఉంది. బాస్కెట్బాల్ కోర్టు కానీ, అదేవిధంగా మా కాడ జిమ్ కూడా ఉంటుంది. ఎంతో డబ్బులతో కూడుకుందైనా కూడా ఒక జిమ్ తయారు చేసేసి, అంటే మా మోటో ఏంటంటే ఇక్కడ సరౌండింగ్స్ అందరూ వచ్చేది కూడా పల్లెటూరు వాతావరణం నుంచి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ని చేపించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సో మాకు ఈ చైర్మన్ గారు, మా ఉన్నం భాస్కర్ గారు కానీ, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర గారు కానీ, స్కూల్ డైరెక్టర్ బాలభాస్కర్ గారు కానీ, వీళ్ళందరూ సపోర్ట్ ఎంతోమంది ఉంటుంటారు పార్ట్నర్స్. కానీ ఏ రోజు కూడా దేనికి ఎంత అయింది, ఇది మనకి యూజ్ ఉంటుందా ఉండదని అనుకున్నా కూడా మంచిది ఏదైనా సరే పిల్లవాడికి మంచిది ఉంటే చాలు, అది ప్రోగ్రామ్ మంచిదైతే చేయమని చెప్పడం జరుగుతుంది. ఈ పిల్లలు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారు. మనకాడే స్కూల్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్కు మనకాడ జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళ నాన్న కూడా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 2 పిల్లల్ని చదువుతో పాటు ఇలాంటి గేమ్స్కి పంపించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మా బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరపున ఈ యాక్టివిటీసే కాకుండా ఇంకా ముందు మాకు డిగ్రీ కాలేజీలో కూడా బిఆర్ ఆక్స్ఫర్డ్ ఆధ్వర్యం నడుపుతున్న డిగ్రీ క్యాంపస్లో కూడా ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉంది. అంటే మేము ఈ సి కానీ ఎన్సిసి స్కూల్ లెవెల్లో తీసుకొని రావడం అనేది చాలా రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే ఈరోజు ఒక ఎంప్లాయీ ట్రైనప్ ఉండడం కానీ, పిల్లలు రెగ్యులర్గా క్లాసులకు రావడం కానీ, మీరు మా వీడియో కానీ చూసుకుంటే, అంటే పాత వీడియోలు కానీ చూసుకుంటే ఒక 5K రన్ను స్టూడెంట్స్ తోటి
మా డైరెక్టర్ బాలభాస్కర్ గారిని ఆర్మీ సార్ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మాకు ఒక మంచి శుభపరిణామం అనుకుంటున్నాము. ఇంకా ఇంత కాకుండా ఇంకా బెటర్గా కూడా మంచి మెడల్స్ కొట్టాలని ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి సార్? నా పేరు బండి వెంకటేశ్వర్లు, బీఆర్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ని. మేము స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ ఇవన్నీ కూడా బీఆర్ విద్యా సంస్థల తరపున నడుపుతున్నాం. అయితే విద్యతో పాటు మేము పిల్లలకి మానసిక ఒత్తిడి తగ్గించడానికి, అంటే స్ట్రెస్ రిలీఫ్గా ఉండటానికి ఇట్లా టైకాండో, ఎన్సిసి వీటితో పాటు ప్రతిరోజు ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ ఇవ్వరు, మేము ఒక అవర్ పీటీ అవర్ ఇస్తాం గ్రౌండ్కి ప్రతిరోజు. ఎందుకంటే పిల్లవాడు ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడే వాడు మెంటల్గా కూడా ఫిట్గా ఉండి చదువుకోవటానికి బాగా, అంటే చదువులో రాణించడానికి ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో మా విద్యా సంస్థలు అన్నిటిల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, అట్లాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నడుపుతుంటాం. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఎన్సిసి క్లాసు జరుగుతూ ఉంటుంది. డిగ్రీలో ఇప్పుడు మా దగ్గర స్కూల్లో జాయిన్ అయితే ఎన్సిసిలో ఏ సర్టిఫికేటు, తర్వాత డిగ్రీ పోయే వరకు సి సర్టిఫికేట్ తోటి ప్రతి ఒక్క పిల్లాడు బయటికి వెళ్తున్నాడు. కాబట్టి వాళ్ళని కేవలం 4 గోడల మధ్య టీవీ లైట్ల వెలుతురులో కూర్చోబెట్టి వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంత వాతావరణంలో ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకొని వీటితో పాటు చదువులో కూడా మాకు మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. తర్వాత ఐఐటిలో సీటు కందుకూరు లెవెల్లో ఇప్పటికీ ఎవడు సాధించలేదు. మా ఇన్స్టిట్యూట్లో ఈ సంవత్సరం ఐఐటిలో కూడా సీటు సాధించారు. అట్లాగే మెయిన్స్లో నిట్ కాలేజీలో మెయిన్స్లో ర్యాంక్ వచ్చి నిట్లో సీట్లు సాధించినటువంటి వాళ్ళు, ఎంసెట్లో కూడా మంచి ర్యాంకులు 1000 లోపు ర్యాంకులు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా మేము ఈ ఒత్తిడి లేనటువంటి ఈ శారీరక దారుఢ్యం కలిగినటువంటి ఆటలు, గేమ్స్, తర్వాత ఇట్లాంటి ఎన్సిసి, తర్వాత ఈ తైకొండ లాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళు బాగా చదువుకొని ఇటు ఈ చదువుతో పాటు ఈ ఆటలతో పాటు చదువులో కూడా బాగా రాణిస్తున్నారు. ఇట్లా మా సంస్థ తరపున ఇట్లా మంచి ర్యాంకులు సాధించడానికి ఈ ఆటలు కూడా ఒక కారణం అని భావిస్తున్నాం. ఇలా సాధిస్తున్నందుకు మా కళాశాల తరపున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము చాలా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఈ పిల్లలు ఇట్లాంటి పోటీలకి సెలెక్ట్ అయినందువల్ల మేము చాలా మా సంస్థల తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. హాయ్ భవ్యశ్రీ. హాయ్ మ్యామ్. ఎలా ఉంది ఇలా తైక్వాన్లో ఖేలో ఇండియాకి సెలెక్ట్ అవ్వడం? చాలా ఆనందంగానే ఉంది. అసలు ఈ సెలెక్ట్ అవ్వడానికి కారణం ఎవరు? మీరు ఈ పొజిషన్కి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సలాం సార్ గారు. ఎవరు సార్? మా కోచ్. ఓకే. అండ్ మై ఫాదర్. ఎలా ఉంది ఇలా సెలెక్ట్ అవ్వడం? ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్ని ఆడారు? చాలానే ఆడు. ఓకే. నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యాను. మీ ఫాదర్ బాగా సపోర్ట్ చేస్తారా? బాగా సపోర్ట్ చేస్తారు. మీ సార్ వర్క్ కానీ? మా సార్ వాళ్ళు అందరు బాగా సపోర్ట్ చేస్తారు, బాగా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్. సో అంటే ఏ క్లాస్ నుంచి మీరు తైక్వాన్కి వెళ్తున్నారు? థర్డ్ క్లాస్ నుంచి. అంటే అప్పటి నుంచి కూడా ఈ స్కూల్? 6th నుంచి ఇక్కడే చదివాను. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఆక్స్ఫర్డ్ కాలేజ్లోనే జాయిన్ అయ్యాను. సో బాగా చెప్తారా? బాగా చెప్తారు. మామూలుగా మీరు అన్ని ప్రైవేట్ స్కూల్ చూస్తుంటారు కదా, సో స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ స్కూల్లో స్పోర్ట్స్ ఎలా ఉంటున్నాయి? అన్ని స్కూల్స్తో కంపేర్ చేసి స్కూల్లో బాగా ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ. హాయ్ భాస్కర్ రెడ్డి గారు. హాయ్ మ్యామ్. ఏ క్లాస్? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఇలా ఇలా తైక్వాన్లో ఖేలో ఇండియాకి సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? సీనియర్ స్టేట్ మేడం. సెలెక్ట్ అయ్యారు. ఓకే. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, సంతోషం. మీరు ఈ సెలెక్ట్ అవడానికి కారణం ఏంటి? అసలు ఎవరు? సలాం సార్ కోచ్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు మేడం. మళ్ళీ ఆక్స్ఫర్డ్ స్కూల్లో నరేంద్ర సార్, బాలభాస్కర్ సార్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. టీచర్స్ అందరూ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ ఎంత వరకు మీ మీద ఎఫెక్ట్ పెడుతున్నారు? ఎక్కువే పెడుతున్నాం మేడం. మేము నేషనల్స్కి వెళ్ళటానికి మా నాన్న కూడా కాను. మీ ఫాదర్ వచ్చిన్నారా? వచ్చాను.
భవ్యశ్రీ, భాస్కర్ రెడ్డి ఇద్దరు వాళ్ళ పేరెంట్స్ ఒకలే అన్నమాట. సో వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. నిజంగా ఒక ఇంటి నుంచి ఇలా ఇద్దరు సెలెక్ట్ అవడం చాలా గ్రేట్. సార్ హాయ్ సార్. మీ పిల్లలు ఇలా ఎలా అనిపిస్తుంది సార్? మీ పిల్లలు ఇలా సెలెక్ట్ అవడం చాలా సంతోషంగా ఉంది మేడం. వాళ్ళు ఫస్ట్ నుంచి తైక్వాండో అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంది వాళ్ళకి. స్పోర్ట్స్ అంటే ఈ బాగా బాగా ఆడతారు. దానికి స్కూల్ టీచర్స్ కానీ తైక్వాండో కోచ్ గారు సలాం సార్ కానీ అందరూ బాగా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. ఈ పొజిషన్ ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది. అంటే మామూలుగా కొంతమంది అబ్బాయిలు మాత్రమే సపోర్ట్ చేస్తారు, అమ్మాయిల్ని కొంచెం తక్కువగా చూస్తారు, ఏం సపోర్ట్ చేద్దాంలే అని. బట్ మీ అమ్మాయిని కూడా మీరు మీ అబ్బాయి అయితే ఏం తక్కువ కాకుండా ఈక్వల్ గా చూస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ సార్. అంటే ఇప్పుడు నన్ను బయట కూడా అడిగారు, మీ అమ్మాయిని ఎందుకు బయట పంపిస్తున్నారు ఏంటండి. కానీ నేను ఈ ఉన్న జనరేషన్కి బాగా ఫిట్గా ఉండాలి, యాక్టివిటీగా ఉండాలి అంటే నేను ఎవరు బయట వాళ్ళు ఏమనుకున్నా సరే మన పిల్లలు మన హ్యాపీగా ఉండాలని వాళ్ళు ఎక్కడికి వెళ్తానన్నా సరే నేను పంపించేస్తాను. హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. సో స్టూడెంట్స్ చెప్తున్నారు సార్, మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే అందరూ మీ పేరే చెప్తున్నారు. సో ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు సార్? నేను 30 సంవత్సరాల నుంచి కందుకూరులో చేస్తున్నాం. మా స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఆడినారు. ఏషియన్ ఛాంపియన్షిప్ చైనాలో జరిగిన దాంట్లో కూడా నా స్టూడెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే మనం ఇన్ని చేస్తున్నా కానీ ప్రైవేట్ స్కూల్స్లో మనం చూస్తున్నాం కదా, ఎక్కడా లేనటువంటిది మన ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో పెద్ద గ్రౌండ్ అకాడమీ అక్కడ పెట్టేసి మా తాయికొండ కూడా ఈ స్కూల్ పిల్లలే కాదు, తాయికొండ ప్రతి ఈవెంట్ కానీ సార్ వాళ్ళ సపోర్ట్ చాలా బాగా. అసలు నేను ఎక్కడ చూడలే, ప్రైవేట్ స్కూల్లో గ్రౌండ్సే ఉండవు. ఇక్కడ పెద్ద గ్రౌండ్ అకాడమీ లాగా ఏర్పాటు చేసి మా మ్యాట్స్ కానీ తాయికొండకు సంబంధించిన మ్యాట్స్ ఏమైనా చేసి ప్రాక్టీస్ చేసుకునే దానికి చాలా సహకరిస్తున్నారు. నేనైతే ఈ స్కూల్ లాగా ఎక్కడ చూడలే మన కందుకూరులో అయితే. అది చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నారు. మన పిల్లలు అయితే ఇప్పుడు బ్లాక్ బెల్ట్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ పిల్లలు ఈ స్కూల్ నుంచి దాదాపుగా 8 మెంబర్స్ బ్లాక్ బెల్ట్ కూడా తీసుకున్నారు. తాయికొండలో బ్లాక్ బెల్ట్ తీశారు, నేషనల్స్ ఆడిన పిల్లలు ఉన్నారు. బాగా సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. ఎవరు పొద్దున్నే నాకు 6 to 7 నేను ఇక్కడ హాస్టల్స్లో నేను క్లాసెస్ చెప్తుంటే హాస్టల్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఫిజికల్గా ఫిట్గా ఉంటే మానసికంగా కూడా వాళ్ళు ఎదుగుతారు, బాగా చదువుకోగలుగుతారు అనే దీంతో మాకైతే బాలభాస్కర్ సారు ఈ సార్ చాలా చెప్పాలి. ఇక్కడ మామూలు స్కూల్లో అయితే ఊరికే ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఇది లేదు, అంతవరకు రూముల్లో కూర్చొని ఉండే ఇదే ఉండేది. ఈ సార్ వాళ్ళు అయితే మొదటి నుంచి నాకు సార్ వాళ్ళకి ఫిజికల్గా ఉంటే వాళ్ళు బాగా చదువుతారు. దానికోసం కంపల్సరీగా మనం చెప్పాలంటే ప్రతిరోజు హాస్టల్ పిల్లలకి చెప్తున్నాము. ఎంకరేజ్మెంట్ బాగుంది. మనకైతే ఆల్రెడీ తాయికొండలో ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ పిల్లలు ఉన్నారు, ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇది మాకు ఇక అవకాశం ఇచ్చి మనల్ని సపోర్ట్ చేస్తున్న విద్యా సంస్థలకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, బిఆర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ మాత్రం తక్కువ లేదని చెప్పి ఈరోజు ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఈ స్కూలు ఈ కాలేజీ కానీ చూస్తున్నాము. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.